బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటుగా మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై ఎస్సీ డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ చేపట్టనుంది. మెయిన్లో అవకతవకలు జరిగాయని చెప్పి మొత్తంగా గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికను రద్దు చేయడం సరికాదంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో డివిజన్ బెంచ్ తీర్పుపై ఎప్పటి ఎంపికైన వారిలో ఉత్కంఠ నెలకొంది. రైట్. గ్రూప్ 1 మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఇటీవల తీర్పు విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ టీజీపీఎస్సీతో పాటుగా మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై హెచ్సీ డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ చేపట్టబోతుంది. మెయిన్లో అవకతవకలు జరిగాయని చెప్పి మొత్తంగా గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికను రద్దు చేయడం సరికాదని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కోర్టు తీర్పు ఎన్ని గంటలకు వాదనలు వినిపించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, టీజీపీఎస్సీ సంబంధించి కూడా ఈ విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి కూడా రద్దు చేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మరో అప్పీల్ దాఖలైంది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ కూడా గ్రూప్ 1 అర్హత సాధించిన ఉద్యోగి అభ్యర్థికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థికి సంబంధించి అప్పీల్ను సీజే ధర్మాసనం మరి కాసేపట్లో విచారణకు స్వీకరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు టీజీపీఎస్సీకి సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు గతంలో ఏదైతే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యం ఉంది. దాన్ని రీవాల్యుయేషన్ చేయాలి లేదా మళ్ళీ ఏదైతే గ్రూప్కి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ని కూడా మరోసారి నిర్వహించాలని కూడా గతంలో తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్కి సంబంధించి కూడా అప్పీల్ చేసింది. తాజాగా గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థికి సంబంధించిన అప్పీల్ కావచ్చు, టీజీపీఎస్సీకి సంబంధించి కూడా అయితే డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా అప్పీల్ చేసింది. కాబట్టి ఈ రెండు అంశాలపై ఈరోజు ఈ కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గ్రూప్ 1కి సంబంధించిన ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు కావచ్చు, అయితే మార్కుల జాబితాకి సంబంధించి కూడా గతంలో హైకోర్టుకు సంబంధించి కూడా దీన్ని రద్దు చేస్తూ ఉన్నది. ప్రధానంగా అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదైతే గ్రూప్ 1 ఆశ్రయించడం జరిగింది. ప్రమరోవైపు టీజీపీఎస్సీకి సంబంధించి కూడా ఒకవైపు రీవాల్యుయేషన్ చేస్తే సమయం పడతా ఉన్నది. అభ్యర్థులకు సంబంధించి దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ప్రధానంగా ఇదే అప్పీల్కు సంబంధించి కూడా ఈరోజు డివిజన్ బెంచ్కి టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు దీనిపైన విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ విధమైన విచారణ తర్వాత ఏదైతే తీర్పును వెలువడిస్తుందో కూడా ఒక ఆసక్తిని నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా అభ్యర్థులంతా కొంతవరకు అభ్యర్థులైతే అర్హత సాధించిన అభ్యర్థులంతా కూడా నిరసన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే కోచింగ్ తీసుకున్న తర్వాతనే పరీక్షలు రావటం అంతా కూడా నష్టపోతామని కూడా మనం అభ్యర్థిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. టీజీపీఎస్సీకి సంబంధించి కూడా తాము పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాం. దీంట్లో మరోసారి అన్ని అంశాలకు సంబంధించి కూడా డివిజన్ బెంచ్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత విచారణ చేయాలని కూడా అప్పీల్ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ తర్వాత హరీష్, అంటే రెండవ డివిజన్ బెంచ్లో ఎవరెవరు ప్రధానంగా న్యాయమూర్తులుగా ఉన్నారు? ఒకవేళ సూచనలు ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మొన్న కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలన్నటువంటి చెప్పిన అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజు ఒకవేళ రద్దు చేస్తే కనుక నష్టపోతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ప్రత్యామ్నాయాలు లేకపోతే వారికి మార్కులు సడలింపు ఇలాంటివి ఏమైనా సూచించే అవకాశం ఏమైనా కోర్టు కనిపిస్తుందా టీజీపీఎస్సీకి సంబంధించి? రైట్. ప్రధానంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి ఒక సెంటర్ లో అవకతవకలు జరిగాయి. 70 మంది మహిళలకు సంబంధించి కూడా అర్హత సాధించారని కూడా ప్రధానంగా ఈ అప్పీల్ గతంలో తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోసారి నిర్వహించాలి లేదా రీవాల్యుయేషన్ చేయాలని కూడా సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సంబంధించి కూడా డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. కాబట్టి దీంట్లో ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు ఈ కేసు వెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర తరఫున టీజీపీఎస్సీ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హాజరై అప్పీల్కి సంబంధించి కూడా మరోసారి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను కూడా వినాలని కోరారు. దీనిపైన డివిజన్ బెంచ్ కూడా అంగీకరించింది. మరో అభ్యర్థికి సంబంధించి కూడా అర్హత సాధించిన అభ్యర్థి కూడా దీనిపైన కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ప్రధాన
న్యాయమూర్తి వద్ద కూడా ఈరోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంట్లో ఎట్లాంటి సంబంధించిన విచారణలు నిర్ణయం తీసుకునే దానిపైన కూడా ఆసక్తి నెలకొన్నది. ఒకవైపు గ్రూప్ 1 కి సంబంధించి కూడా రద్దు చేయబోతారా, రీవాల్యుయేషన్ చేయబోతారా, లేదా మరోసారి పరీక్ష నిర్వహించాలా, లేదంటే ఇదే ఫలితాలను కొనసాగించాలా దానిపైన కూడా ఈ రోజు డివిజన్ బెంచ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా ఇదైతే దీనిపైన కూడా ఆసక్తి అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.